హాయ్ హలో నమస్తే. చుట్టూ కేటుగాళ్లే, నేరగాళ్లే. కాస్తంత టైం దొరికితే చాలు జనాల్ని ఎలా మోసం చేయాలి, రాత్రికి రాత్రే డబ్బులు ఎలా సంపాదించాలి అని ప్లాన్స్ వేస్తూనే ఉంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇలాంటి కేటుగాళ్ల బుట్టలో పట్టం ఖాయం. అందుకే ఎవరు అలర్ట్గా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తోంది ఇంటర్నెట్. ఫేస్బుక్లో లైక్ కొట్టారని, చాటింగ్ చేశారని మురిసిపోయారా? అంతే సంగతులు. మీకు తెలియకుండానే మిమ్మల్ని ట్రాప్ చేసే కేటుగాళ్లుంటారు. మీ సమాచారంతోనే మిమ్మల్నే మోసం చేయగల ఘనులు. కాబట్టి బీ అలర్ట్. మరి ఇక ఈ వారం ఇంటర్నెట్లోకి ఎంటర్ అవుదామా? నేరం రూపు షేపు మారిపోతోంది. మారణాయుధాలు అక్కర్లేదు, షార్ప్ వెపన్స్తో అవసరమే లేదు, రెక్కీలు చేయనక్కర్లేదు, భారీ స్కెచ్లు కూడా వేయనక్కర్లేదు. కేవలం ఓ ఇంటర్నెట్ కనెక్షన్, ఓ ఫేస్బుక్ అకౌంట్ ఉంటే చాలు లక్షల్లో దండుకోవడానికి, కోట్లల్లో బురిడీ కొట్టించేయడానికి. సమాజాన్ని ఉద్ధరిస్తామంటూ ఫోజులు కొడతారు, ఆపై అందిన కాడికి నొక్కేస్తారు. అదెలా? ఇంట్రెస్టింగ్ స్టోరీలా అనిపిస్తుందా? అయితే జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఏంటి ఆ అమ్మాయి అంత చిరాగ్గా ఉంది? ఎవరి మీద ధూమ్ధామ్ అంటూ ఎగిరిపడుతోంది? చేతిలో ఫ్లెక్సీని ఎందుకు నేలకేసి కొట్టింది? ఏంటి ఆమె ప్రాబ్లం? ఎవరైనా మోసగించారా, లేక ఎదురు చూసి డిసప్పాయింట్ అయిందా? అసలేంటి మ్యాటర్? అమ్మా, నేను బయటికి వెళ్తున్నా. భోజనం రెడీ అయింది, తినేసి వెళ్ళొచ్చు కదే. లేదమ్మా, జూబ్లీ హిల్స్ లో చెట్లు నాటే కార్యక్రమం ఉందట. ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఎప్పుడు చెట్లు నాటాలి, అనాథ పిల్లల్ని ఆదుకోవాలి, పప్పీస్ని రక్షించాలి. ఎప్పుడు ఏదో సమాజ సేవేనా? నీ పెళ్లి గురించి ఏమైనా ఆలోచించేది ఉందా? మీ నాన్నగారు నీ పెళ్లి గురించి ఎంత టెన్షన్ పడుతున్నారు? నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదమ్మా, తర్వాత చూద్దాంలే. సరే అమ్మా, నాకు టైం అవుతుంది, వెళ్తున్నాను. బాయ్ బాయ్ బాయ్.
with pleasure. This is Madhurima from India, Warangal. Okay, thank you. నా హాబీస్ వచ్చేసి సోషల్ ఆర్గనైజేషన్, విమెన్ వెల్ఫేర్. సరే, నీ గురించి వాట్ అబౌట్ యూ? ఓహో, అమెరికా కానీ లండన్ లో ఉంటావు అన్నమాట. ఓకే, 10 ఏళ్ల బాబున్నాడా? ఓ సారీ, మీ మిస్సెస్ ఎక్స్పైరీ అయ్యారా? నేను చేస్తున్న సమాజ సేవ మీకు నచ్చిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ మిస్టర్. మీరు నేను చేసే కార్యక్రమాల కోసం 50 లక్షలు పంపిస్తారా? వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి, నేరుగా బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ కుదరదని ఓ గిఫ్ట్ ప్యాక్ లో డబ్బులను ప్యాక్ చేసి కొరియర్ ద్వారా పంపిస్తారా? ఓకే ఓకే. ఏదోలా వస్తే ఆ డబ్బులని నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా ఒక మంచి సమాజ సేవ చేయాలి ఈసారి. ఏంటి, ఇండియాలో కొరియర్ బిల్లు కోసం 49,000 చెల్లించాలా? ఓకేలే, 50 లక్షల్లో 49,000 పోతే 49,51,000. ఓకేలే, కట్టేస్తాను. 2032678890 SBI అకౌంట్లో జమ చేయాలి. ఓకే ఓకే. ఏంటి, రేపు వస్తున్నావా? షార్ట్ ఫిల్మ్లో మీరు చూసిన క్యారెక్టర్ రియల్ లైఫ్లో నిజంగా జరిగింది. ఆ అమ్మాయిది చాలా జాలిగుండే. మొక్కల్ని, కుక్క పిల్లల్ని పెంచడం, జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేయడం తప్ప మరేం తెలీదు ఆ పాపం ఆమెకి. చేతనైన వారికి సాయం చేయడం ఆమె హాబీ. హాయిగా సాగిపోతున్న ఆమె లైఫ్లో ఒకే ఒక్క చాటింగ్ మొత్తం మనిషినే కుప్పకూల్చేసింది. మొక్కలకు నీళ్లు పోస్తున్న ఈ అమ్మాయి పేరు మధు. అనాథ పిల్లల్ని చేరదీయడం, చెట్లు నాటడం, ముద్దుగా ఉండే కుక్క పిల్లల్ని పెంచడం ఆమె హాబీలు. కాస్త టైం దొరికితే చాలు సమాజ సేవలో మునిగిపోవడం మధు అలవాటు. అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు కాబట్టి గారాబం మామూలే. తన సమాజ సేవా విశేషాలను ఎప్పటికప్పుడు ఫేస్బుక్ లో పెట్టడంతో ఆమెకు పరిచయాలు పెరిగాయి. ఫేస్బుక్ లో తన కార్యకలాపాలకు పెరుగుతున్న లైకులు చూసి ఫిదా అయిపోయింది మధు. రోజులో ఎక్కువ టైం ఫేస్బుక్ లోనే మునిగి తేలుతోంది మధు. అలాంటి అమ్మాయిని రైట్ టైం చూసి ట్రాప్ చేశాడు ఫేస్బుక్ ఫ్రెండ్. రోజులాగే మధు ఫేస్బుక్ ముందు కూర్చుంది. ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుండగా హఠాత్తుగా వచ్చిందో మెసేజ్. టోనీ మార్క్ అనే ఫారినర్ మధుతో చాటింగ్ మొదలుపెట్టాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఫేస్బుక్ లోనే పరిచయాలు, కుశల ప్రశ్నలు అయిపోయాయి. హాబీస్, లైక్స్, డిస్లైక్స్ కూడా షేర్ చేసుకున్నారు. టోనీ చాటింగ్ చూసి మధు చాలా ఇంప్రెస్ అయిపోయింది.
అమెరికన్, వర్కింగ్ ఇన్ లండన్, పైగా సాఫ్ట్వేర్. తన సోషల్ సర్వీస్ కి ఏమైనా హెల్ప్ అవుతాడేమోనని ఆశపడింది మధు. రోజులు గడుస్తున్నాయి. టోనీ, మధు మరింత క్లోజ్ అయ్యారు. ఖాళీ దొరికితే చాలు ఫేస్బుక్ చాటింగ్ లో పూర్తిగా మునిగిపోయారు. ఫోటోలు షేర్ చేసుకున్నారు. మరెన్నో కబుర్లు చెప్పుకున్నారు. పనిలో పనిగా తన పర్సనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేశాడు టోనీ. మధు సోషల్ సర్వీస్ పట్ల చాలా ఫిదా అయ్యానని, తాను హెల్ప్ చేయాలనుకుంటున్నానని అన్నాడు. పైగా కొంత డబ్బును పంపుతానని, దానిని కూడా సోషల్ సర్వీస్ కి వాడమని కోరాడు. లక్షల్లో అమౌంట్ సమాజ సేవకి వినియోగించే అవకాశం. మధు మరేం ఆలోచించలేదు. కొరియర్ కోసం ఎదురు చూసింది. అప్పుడే స్టోరీలో మరో చిన్న ట్విస్ట్. టోనీ అంత డబ్బు పంపాడా? మధు ఏం చేసింది? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఏంటి రేపు వస్తున్నావా? అంటే వీడు నన్ను మోసం చేశాడు. మధు వీక్నెస్ ని టోనీ బాగా ఎన్కాష్ చేసుకున్నాడు. అంత సొమ్మును బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదని గిఫ్ట్ ప్యాక్ లో రెడీ క్యాష్ పంపుతానన్నాడు. అయితే కొరియర్ బిల్లే 49,000. 50 లక్షల్లో 49,000 పెద్ద అమౌంట్ కాదులే అని లెక్కేసింది. టోనీ చెప్పిన SBI అకౌంట్ లో అడిగినంత సొమ్ము వేసేసింది. డబ్బు పంపడానికి ప్రతిసారి ఏదో ఒక సాకు అది నమ్మేలా ఉండడంతో పెద్దగా అనుమానం రాలేదు. టోనీ అంతలా నమ్మించాడన్నమాట. అలా దాదాపు 6 లక్షల వరకు ఆ కేటుగాడి అకౌంట్ లో వేసేసింది మధు. ఓ రోజు హఠాత్తుగా మరో చాట్. రేపే ఇండియా వస్తున్నట్టు కలుస్తానని మెసేజ్. ఎగిరి గంతేసింది మధు. టోనీ పేరుతో ఓ అందమైన ఫ్లెక్సీ డిజైన్ చేయించింది. గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని ప్లాన్ వేసుకుంది. ఫ్లెక్సీతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళింది. అప్పటికి గాని తాను మోసపోయినట్టు తెలియలేదు. 50 లక్షలు పంపుతానని ఎరవేసి 6 లక్షలు నొక్కేశాడు బ్లడీ ఫెలో అనుకుంటూ సైబర్ క్రైమ్ ని ఆశ్రయించింది మధు. ఒక వ్యక్తి నాకు సహాయం చేస్తానని, అనాథ పిల్లల ఆశ్రమం కట్టిస్తానని, నీకు వెనకంటూ ఉండి మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో నేను ఎంతో సహాయం చేస్తానని, ఫైనాన్షియల్గా ఒక 50 లక్షలు పంపిస్తానని చెప్పి, మరి డాలర్స్ పంపిస్తాను, దాన్ని కన్వర్ట్ చేయాలా కరెన్సీని అని చెప్పి నా దగ్గర 20,000 అలాగూ ఇప్పటి వరకు 7 లక్షల వరకు నా దగ్గర కాల్ చేశాడు. ఇప్పటికి కూడా కాల్ చేసి ఇంకా డబ్బు పంపించమని టార్చర్ పెడతా ఉన్నాడు. గవర్నమెంట్ వాళ్ళకు కూడా 27 తారీఖున పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి వెరిఫికేషన్ అవుతుంది అంటున్నారు, కానీ మరి ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. మరి అప్పుడు ఇదంతా కూడా 7 లక్షలు కూడా మాది ఉన్నటువంటి పరిస్థితి కాదు. మేము పేద కుటుంబం నుండి నేను వచ్చాను. నా పేద కుటుంబాన్ని ఇతరులు అనుభవిస్తున్న స్థితిని నేను మానించాలనే ఉద్దేశంతో, అనాథ పిల్లలకు సాయం చేయాలి, విధవరాళ్ళకి అనే ఉద్దేశంతో నేను వచ్చాను. మరి దీన్ని ఆసరగా చేసుకొని ఆ టోనీ మార్క్ అనే వ్యక్తి అమెరికా అని చెప్పి నన్ను మోసం చేసి 7 లక్షల వరకు కాల్ చేసి ఇప్పుడు ఇంకా డబ్బు పంపించమని ఆన్లైన్లోను ఫేస్బుక్లోను ఇంకా కాల్ తన ఒక సిమ్ కార్డ్తో ఫోన్ చేస్తూ ఆయన నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు. హలో బ్రదర్, ఐ హావ్ ఓన్లీ 1 rupee, okay? Balance. Why you are cutting the phone? There is no card. The card are finished in the phone. You said what? Why you are without saying you are cutting phone? That is why I am asking you. The credit in the phone existed. The card are finished. The credit card finished.
you understand? What? The credit card I have in the phone has finished. That was why I didn't end the call. The card finished. Okay? Hey, brother, please come to Hyderabad. I will give to you money. I will. Listen. This morning, you go and send 10,000. I want to try and see if I can come. Go and send 10,000 this morning, okay? What I am telling to you, you are not understanding my problem. My cousin sister is passed away. They are crying like anything. అనే అమ్మాయి అన్మ్యారీడ్ గారు ఈమె అనాథ పిల్లలను వాళ్ళని దగ్గర తీసి సోషల్ సర్వీస్ చేస్తుంటుంది. అయితే మీకు ఫేస్బుక్లో టోనీ మార్క్ అనే అతను ఒకతను పరిచయం అయిపోయి నేను ఇట్లాంటి మంచి పనులు చేసే వాళ్ళకి చాలా సాయం చేస్తాను, మీకు 50 లక్షల డబ్బు పంపుతాను, మీరు దీని మీద అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు పెట్టి ప్రజలకు సేవ చేయమని చెప్తాడు. అది నమ్మి ఈమె కంటిన్యూస్ అతనితో పరిచయం పెంచుకొని ఆమె ఫేస్బుక్లో ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. తర్వాత అతను ఏం చేసిండంటే కొన్ని కొరియర్ ఛార్జెస్ అని, ఇంకా కొన్ని ట్యాక్స్ అని, ఇంకోటి ఉంటుందని చెప్పేసి మొత్తం మీద మనం దాదాపు 6 లక్షల రూపాయల వరకు మాకు పంపితే మేము ఈ 50 లక్షలు పంపుతామంటే అది నమ్మి ఈమె పంపడం జరిగింది. తర్వాత ఇదంతా చీటింగ్ అని ఆమెకు తెలిసి అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు కూడా ఇస్తాం, మేము కేసు రిజిస్టర్ చేసినాం, విచారణ చేస్తాము. సైబర్ క్రైమ్ వాళ్ళ హెల్ప్ తీసుకొని టెక్నికల్గా మేము ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులను శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన జనరేషన్ ఫోన్, ఇంటర్నెట్, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇంటర్నెట్లో మిగతా సోషల్ మీడియా. టెక్నాలజీ అనేది జస్ట్ ఒక ఫెసిలిటీ, అది ఒక ఆయుధం లాంటిది. దాన్ని మంచిగా వాడితే కత్తితోటి సర్జరీ చేయొచ్చు, వంటలు చేయొచ్చు, బట్ చెడ్డగా వాడాలంటే ఒక మనిషిని హార్మ్ చేయొచ్చు. సో టెక్నాలజీ ఈజ్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ఇట్ అండి. కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ మీరు ఎవరికైతే మీ వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తున్నారో, మీ ఫోన్ నెంబర్ షేర్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. అండ్ లాస్ట్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, బీ అవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్. చూసారా, మన వేలుతో మన కన్ను పొడవడం అంటే ఇదే. మధులో ఉన్న వీక్నెస్ని సైబర్ కేటుగాడు చాలా ఈజీగా ఎన్కాష్ చేసేసుకున్నాడు. పకడ్బందీగా వేసిన స్కెచ్కి మధు అడ్డంగా బుక్ అయిపోయింది. ఈ సంఘటన డబ్బు నష్టంతో సరిపెట్టింది. అదే మన లైఫే రిస్కులో పడితే, మన ఫోటోలను, ఇతర సమాచారాన్ని హ్యాక్ చేస్తే జరిగే డ్యామేజ్కి బాధ్యత ఎవరిది? అందుకే ముక్కు మొహం తెలియని వారితో చాటింగ్, ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఎంత డేంజరో అర్థమైందా? ఫేస్బుక్లో హంగు ఆర్భాటంగా మనం పెట్టే ఫోటోలు ఒక్కోసారి ఎదుటివారు మోసం చేయడానికి పనిముట్లుగా మారతాయి. కాబట్టి బీవేర్ ఆఫ్ సైబర్ క్రిమినల్స్. ఇది ఈ వారం హంటర్నెట్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీరు కూడా సైబర్ క్రైమ్ బాధితులా? అయితే వెంటనే www.cyberabadpolice.gov.in లేదా SHO_cybercrimes@cyb.tspolice.gov.in లేదా SHO_cybercrime@cid.appolice.gov.in సైట్స్లోకి వెళ్ళి సలహాలు, సూచనలు తీసుకోండి. లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.